ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వారు ఏం చెప్తారు ఈ సభకు సంబంధించిన విషయాలు కూడా వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ ఎట్లా చూస్తారు? భారీ ఎత్తున జనాలు రాబోతున్నారా? ఏంది? మేము మునుగోడు నియోజకవర్గం నుంచి మా నాయకులంతా మా మాజీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఈ సభ ఏర్పాట్లను చూడటం కొరకు అట్లాగనే రేపు 27వ తారీఖున జరిగే భారీ ఈ రైతు సభ పార్కింగ్ వగైరా వగైరా మా ఏర్పాట్లు చూడడం కొరకు మేము అందరం కూడా కలిసి వచ్చినాం. ఇవన్నీ ఏర్పాట్లు చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నది. ఇంత గొప్పగా ఆ, ఈ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే రేపు జరగబోయే సభ అంటే గ్రామాలలో కూడా మేము తిరుగుతూ ఉన్నాం. తిరుగుతున్న సందర్భంలో ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు మాతోటి మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉంటే రేపు జరగబోయే 27వ తారీఖున జరగబోయే రైతోత్సవ సభ కేసీఆర్ గారి నాయకత్వాన నభూతో నా భవిష్యత్తు ఇక ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా జరపలేనంత గొప్పగా రేపు ఆ సభ జరగబోతూ ఉన్నది అనేది మాకు అర్థమవుతూ ఉన్నది. ఈ సభ ద్వారా ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికే పాలేందో నీళ్ళేందో అర్థమైపోయింది. ఇలా కాంగ్రెస్ పాలన మాటలు తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అయిపోయినాయి. ఇలా అందరికీ అర్థమైపోయింది. మేము మోసపోయినాము, మోసం మాటలతోటి ఆగమైపోయినాము, ఈ అబద్ధాలతో నమ్మి మేము ఆగమైపోయినాము అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే సభ ఇలా రైతోత్సవ సభ అనుకుంటా ఉన్నాం. కానీ మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన, ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేపు ఈ 27వ తారీఖున జరగబోయే సభ తిరుగుబాటు సభగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు అంటున్నారు. దేనికోసం? అంటే ప్రభుత్వ వ్యతిరేకం పైన కేసీఆర్ చూడాలన్నా ప్రభుత్వ వ్యతిరేకతతో దేనికోసం? కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో పాలన చూసిరు, ఇప్పుడు ఈ పాలన చూస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసిరు పాలన. ఈ పాలనలో వ్యత్యాసం ప్రజలకు అర్థమైపోయింది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇలా దేశమే ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నది. కేసీఆర్ పాలన గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇలా కేసీఆర్ పాలన చూసినోళ్ళు కేసీఆర్ గారికి సభకు వచ్చి కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నాము అని చెప్పడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అది ఒకటి. ఇలా రేవంత్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇది తిరుగుబాటుగా మేము తిరుగుబాటుగా చేస్తూ ఉన్నాం. రేవంత్ తిరుగుబాటు చూపించాలన్న ఉద్దేశంతో కూడా ఆ ప్రభుత్వానికి అర్థం కావాలని ఈ సభకు రాబోతాం. ప్రభుత్వం నుంచి కూడా ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీరు అన్నట్టుగానే తిరుగుబాటు అని మీరు అంటున్నారు. సో కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఈ సభ వేదికని ఎట్లా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారని మనం ఇప్పుడే కేసీఆర్ సభకు వచ్చిన వాళ్ళు కేసీఆర్ మాట్లాడేది చూస్తారు. ఏం మాట్లాడతారని ఒక నాయకుడు ఏం మాట్లాడతారు ఏంది అని తన ఆలోచన విధానాన్ని సభలో చెప్తాడు. ఆ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. అందుకనే కదా ప్రజలందరూ కేసీఆర్ సభకు వచ్చి సార్ ఏం చెప్తాడు, మహానుభావుడు కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇలా ఓ రాక్షస పాలనగా తయారైంది, ఇలా నమ్మలేని స్థితిలో ఉన్నాం. కాంగ్రెస్ పాలన అంటేనే ఒక నమ్మకం, ఒక ద్రోహం, ఒక దోపిడీ ఈ ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఇలా కేసీఆర్ నాయకత్వం అంటేనే నమ్మకం. కేసీఆర్ పాలన నమ్మకంగా పనిచేసింది. అడగని ఇచ్చిండు, అడగకుండా కూడా ఇచ్చిండు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినవి చేసిండు, ఈ మేనిఫెస్టోలు చెప్పని కూడా చేసిండు. ఇలా వీళ్ళు చెప్పినవి చేస్తలేరు, ఇంకా వేరే ఆలోచిస్తారు. ఎంతసేపు వీళ్ళ ఆలోచన ఏముందంటే దాచుకుందాం పోటీ పడతా ఉన్నారు. ఎక్కడ పోటీ పడతా ఉన్నారు అంటే సంపాదనలో పోటీ పడతా ఉన్నారు. ఒకరికోరు నువ్వెంత అంటే నేనెంత, 10-20% అంటే 30%, 10%. మేమనేది కాదు, వాళ్ళ నాయకులే చెప్తారు, కాంగ్రెస్ నాయకులే చెప్తారు. ఏం ప్రభుత్వం రా ఈ ప్రభుత్వం, ఇలా అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏరుకోరి తెచ్చుకుంటే ఓ సామెత ఉంది, ఏరుకోరి మొగని కోరుకుంటే ఎగిరెగిరి దండిండట అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా ఏరుకోరి తెచ్చుకున్నాడు, ఎగిరెగిరి దంతుడు. ఇలా ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇలా కాంగ్రెస్ అంటేనే మోసము, కాంగ్రెస్ అంటేనే ద్రోహము, కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన. అది కేసీఆర్ అంటే నమ్మకము, కేసీఆర్ అంటే శ్రీరామ రక్ష. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబోతాం. సార్ ఎందుకు మరి కేసీఆర్ ప్రభుత్వం కాదనుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో సార్ మేనిఫెస్టో అని అనుకుందాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, ఎన్నికో ముందు గ్యారెంటీలను ముందుకు తీసుకుపోతున్నాము, ఆ ప్రభుత్వం లెక్క చేయట్లేదు, ఏ చిన్న సమస్యనైనా మేము సాల్వ్ చేసుకోవడం ముందుకు పోతున్నామని అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు చేస్తున్నాము అనే దానికి
ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. వాళ్ళు అభివృద్ధిని చేయమంటే, అభివృద్ధి విషయంలో పోటీ పడమంటే వాళ్ళు హెలికాప్టర్లలో తిరగడానికి పోటీ పడుతున్నారు. మంత్రులు దోసుకొని దాచుకోవడానికి ఈ ప్రభుత్వం పోటీ పడతా ఉన్నది. ఇవాళ గత ప్రభుత్వంలో జీడిపి 11% ఉండే, ఇవాళ ఈ జీడిపి ఇవాళ 5.1%కి వచ్చింది. ఇవాళ ఇటువంటి గందరగోళ పరిస్థితులలో ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. అందువల్ల మీరు ఏది చేసినా సగం కూడా కాదు, ఏవి పూర్తి చేయలేకపోయారు. ఇవాళ బస్సులు అన్నావు మహిళలకు, అది పూర్తి చేయలేకపోయినావు. 6 గ్యారంటీలు అన్నావు, అది పూర్తి చేయలేకపోయినావు. ఇవాళ ఈ ఫార్మాసిటీని రాగానే రద్దు చేసిండు. ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఆ ప్రభుత్వం వాళ్ళని ఏదో ఇబ్బంది పెడితే వచ్చి కలుస్తారు అనుకోరు, కానీ వాళ్ళు కలవలేకపోయారు. ఆ ఫార్మాసిటీ రద్దు అన్నాడు. విలేజెస్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసుకుంటామని అన్నాడు. ఏ ఒక విలేజ్లో కూడా ఒక కొడంగల్ ఏదో ఏర్పాటు చేయకపోతే అది ఎగిరితన్నింది, అది ఫెయిల్యూర్. అదేవిధంగా హైడ్రా విషయంలో అది ఎగిరితన్నింది. ఇక నీకు మిగిలింది ఏముంది? మొన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములని అమ్ముకుందాం అనుకోండి. ఎందుకంటే ప్రభుత్వము నీ మీద నమ్మకం ఏర్పరచాలి, ఏది బ్యాంకులకు కానీ ఎవరికి కానీ. అరే ఏమన్యాయమే, అప్పు తీసుకోవటం కొరకు 175 కోట్ల రూపాయలు ఒక బ్రోకర్ సంస్థకు ఇచ్చినావు అంటే ఓ ప్రభుత్వమేనా ఇది? ఎవరైనా ఇచ్చిండా అండి? నువ్వు అప్పు తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గరికి పోతే ఓనికి బ్రోకర్ ఇవ్వవు కదా, కాకపోతే ఇంట్రెస్ట్ అటో ఇటో అని అంటావు. కానీ 175 కోట్ల రూపాయలు ఒక మీడియేటర్ సంస్థకు నువ్వు నగదుకి ఇచ్చినావు అంటే ఇంతకన్నా వైఫల్యం ఏమీ లేదు. ఏం చెప్తారు సార్? ఎంతమంది ప్రజలు రాబోతా ఉన్నారు? 2 లక్షల ప్రజలు రాబోతా ఉన్నారు. 15 లక్షల వరకు రాబోతా ఉన్నారు. అన్ని 15 లక్షల వరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గొప్పగా జరుగుతున్నాయి. నీళ్ళ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ మేము కూడా బ్రహ్మాండంగా మా దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని రాబోతూ ఉన్నారు. ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా. ఎందుకంటే ఇది ఏంటంటే ఎందుకు ఇంత స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారని ఒకరిద్దరిని ఎందుకు ఇంత నేను వస్తాను ఏం లేదయ్యా, రేవంత్ మీద ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఏంటని నాకు కోపం వస్తుంది. మాకు కసిగా ఉన్నది. కేసీఆర్ దగ్గరికి పోవాలి, కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ నాయకత్వాన్ని మేము బలపరచాలి. ఆ పాలన చాలా చక్కగా ఉండే ఆ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మళ్ళీ రావాలి, కేసీఆరే రావాలి, కారు సర్కారే రావాలి, సారే రావాలని చెప్పడానికి మేము కేసీఆర్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇది రేవంత్ ప్రభుత్వం మీద ఉన్న తిరుగుబాటు సభగా భావిస్తాము. అంటే ఇది ఏదైతే రేపు జరగబెట్టిన సభ భారీ ఎత్తున విజయవంతం అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి వస్తారంటూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, వరంగల్ నుంచి.